ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో మనము ఈరోజు విపరీత రాజయోగం గురించి చూద్దాము. విపరీత రాజయోగం వీడియో మీరు ఆల్రెడీ చేశారు కదా, మళ్ళీ ఏం చెప్తారని అనుకోవద్దు. 12th లార్డ్ ఇన్ 6th హౌస్ విపరీత రాజయోగ. సో 12వ భావానికి ఆధిపత్యం ఉన్న గ్రహాలు 6వ భావంలో ఉంటే ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తాయి. సో ఇది కొంచెము పర్లేదు, ఓకే, ఒక బ్రీదబుల్ ప్లేసే. అంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాయి అన్ని గ్రహాలును. అయితే మనం విపరీత రాజయోగం అంటేనే ఇట్స్ ఒక ప్రాబ్లము, దాని నుంచి ప్రాస్పారిటీ. ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాతే ప్రాస్పారిటీ వస్తుంది. లేదా ఏదైతే గ్రహం ప్రాబ్లం ఇచ్చిందో అదే మళ్ళీ దాని నుంచి ప్రాస్పారిటీ ఇస్తుందని అర్థం. అంటే శుభాశుభ ఫలితాలు ఇచ్చే అవకాశం, అంటే ఒక అశుభం తర్వాత శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు. అయితే ఈ విపరీత రాజయోగాన్ని అంటే గ్రహాలు ఎలా ఇస్తాయి, అసలు వ్యయాధిపతి 6లో ఉంటే దానికి సంబంధించి ఎట్లాంటి ప్రొఫెషన్స్ ఉంటాయని కూడా చెప్పచ్చు. ఎందుకంటే 6 అనేది మన డైలీ వర్క్, డైలీ రొటీన్. సో అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది లేదా ఎట్లాంటిది ఉంటుందనేది చూద్దాం. సో వ్యయాధిపతి 6వ భావంలో ఉండడం అనేది యూజువలీ వీళ్ళు వాళ్ళ పని కోసము కానీ, అంటే వాళ్ళ డైలీ రొటీన్, డైలీ లైఫ్, డైలీ వర్క్ ఇవన్నీ కూడా ముఖ్యంగా కొంచెం టఫ్ ఉంటాయని అర్థం. అంటే ఎక్కువ కాంపిటీషన్ ఉండడం కానీ, ఎక్కువ కష్టపడాల్సి రావడం కానీ, లేదా ఫారెన్ కంట్రీస్తో బిజినెస్ చేయడం కానీ, ఫారెన్ కంట్రీస్లో ఉండడం కానీ, అక్కడ జాబ్ చేయడం కానీ ఇలాంటివి కూడా వస్తాయి. ఎందుకంటే 6లో ఉండే అన్ని గ్రహాలు మళ్ళీ 12నే చూస్తుంటాయి. అందులోనూ వ్యయాధిపతే 6వ భావంలో ఉన్నప్పుడు యూజువల్గా వర్క్ రిలేటెడ్ కొంచెము కష్టం ఉన్నప్పటికీ బట్ విదేశాలలో పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. సో అది ముఖ్యంగా మనకి అన్ని గ్రహాలు ఇస్తాయి. బట్ కొన్ని గ్రహాలకి ఏంటంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవేంటనేది కూడా చూద్దాం. ఎందుకంటే గ్రహాలకు కొన్నిటికి ప్రత్యేక దృష్టి ఉంటుంది కదా, ఆ ప్రత్యేక దృష్టి వలన అండ్ అన్ని గ్రహాలు 12నే చూస్తాయి కదా ఏదున్నా కూడా. సో కొంత కష్టము నష్టము కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలానే యూజువల్లీ ఈ 12th లార్డ్ ఇన్ 6th హౌస్ ఉంటే లా అండ్ ఆర్డర్ కానీ, జ్యుడిషియరీ కానీ, హాస్పిటల్స్, డాక్టర్సు, ఫార్మసీ అండ్ జైల్స్ రిలేటెడ్ వర్క్ చేయడం కానీ, అండ్ ఇన్సూరెన్స్లు, అంటే రోగాలు మనకి ఇప్పుడు ఉంటాయి చూసా. ఇన్సూరెన్స్లో చాలా ఉన్నాయి. వెహికల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్లు, అన్ని కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్లు. అంటే యూజువల్గా 12th లార్డ్ ఇన్ 6th ఉన్నప్పుడు వాళ్ళ రొటీన్ వర్క్లో ఇది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు బికాస్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్ వల్ల మేబీ యువర్ ఐటీ ఎంప్లాయీ, బట్ మీరు సర్వీస్ చేసేది ఒక హాస్పిటల్స్కి అవ్వచ్చు, లేదా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అవ్వచ్చు మీరు ఇచ్చేది. సో ఏదైనా ఇలాంటి కాంబినేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ గుడ్ ఫర్ మెడికల్స్ అన్నమాట. డాక్టర్ చదవాలన్నా, లేకపోతే ఫార్మసీ కానీ, లైఫ్ సైన్సెస్ చదవడానికి, అలానే మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అండ్ లా అండ్ ఆర్డర్లో కానీ వర్క్ చేయడానికి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా 12వ భావానికి ఆధిపత్యం ఉన్న గ్రహాలు ఏవైనా 6లో ఉన్నప్పుడు ఎంతో కొంత కష్టాన్ని ఇస్తాయి. మనం ఇప్పుడు చూసుకున్న ప్రొఫెషన్స్ అన్నీ చూడండి, అన్నీ కూడా టఫ్ ఉండేవి, ఆడ్ టైమ్స్లో ఉండేవి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అలర్ట్గా ఉండాల్సినవి. సో 6, 12 అనే కష్టము, వ్యయము, నష్టము అనేది క్లియర్గా కనిపిస్తోంది కదా. సో కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాబ్లం ఉంటుందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రహాన్ని బట్టి ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేది చూద్దాము. సో గ్రహాన్ని బట్టి చూసినట్టయితే ముందు రవితో మొదలు పెడదాం మనము. రవి కనుక మనకి వ్యయాధిపతి 6వ భావంలో ఉంటే దిస్ ఇస్ ఎక్సలెంట్. అంటే చాలా బాగుండేది. దేనికంటే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్స్కి బాగుంటుంది. అండ్ ఫాదర్ చేసిన బిజినెస్ని కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ పాలిటిక్స్కి బాగుంటుంది. మేబీ ఆ దశ వచ్చినప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి వాళ్ళు వితిన్ ద దీనిలో ఏముంటారో అక్కడ వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రవి దేనిలో అయినా సరే అథారిటీని ఇండికేట్ చేస్తూ ఉంటాడు. అంటే చేసే పనిలో మంచి అధికార యోగంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి యూజువల్లీ హైయర్ అఫీషియల్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ వల్ల కష్టపడడం ఉంటుంది. సమ్ టైమ్స్ మిగిలిన గ్రహాల పరిస్థితి అంటే కొంత తండ్రి కారణంగా కష్టపడడం కానీ, లేదా తండ్రి కోసం కష్టపడడం కానీ,
ఇది రెండూ ఉంటాయి. ఎక్కువ దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఫాదర్ చేసిన బిజినెస్‌నే వీళ్ళు కంటిన్యూ చేయడం, లేదా వీళ్ళు స్టార్ట్ చేసిన దాన్ని ఫాదర్‌ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవడము. సో, ఫాదర్‌తో కలిసి బిజినెస్ చేసే ఛాన్సెస్ కానీ, వర్క్ చేసే ఛాన్సెస్ కానీ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కుటుంబానికి సంబంధించిన వర్క్ ఇది చేయడానికి. అయితే యూజువల్‌గా 12th లార్డ్ అయిన రవి ఆరో భావంలో ఉన్నప్పుడు కళ్ళకి సంబంధించిన సమస్యలు, అట్లానే మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి హెల్త్ ప్రాబ్లమ్లు ఉండే అవకాశం ఉంటుంది. అట్లానే రిలేషన్ విత్ ఫాదర్ కూడా కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ చంద్రుడు ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్లానెట్ అని చెప్పచ్చు. అఫ్ కోర్స్ వ్యయాధిపతి ఆరో భావంలో ఉంటే యూజువల్లీ వీళ్ళు లైఫ్ సైన్సెస్లో చదవడానికి, డాక్టర్స్గా వర్క్ చేయడానికి, అండ్ మంచి లైక్ దీనిలో అయినా అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే చంద్రుడు కళలను కూడా ఇస్తాడు కదా. సో అది అట్లానే ఫార్మసీ కానీ మొత్తం లైఫ్ సైన్సెస్ అన్నీ వస్తాయి. అండ్ మోర్ ఓవరు ఉండే ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి మనసు ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటే లార్డ్షిప్ 12th ఉంది అండ్ ఆరో భావంలో ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే కొంచెము ఎక్కువ ఆలోచనలు ఉండము, ఎమోషనల్గా వీక్ అయిపోతూ ఉండడము అనేది జరుగుతుంది. ఒకవేళ చంద్రుడికి కనుక షద్బలాల్లో బలం వచ్చినట్టయితే అప్పుడు కొంత తట్టుకునే శక్తి ఉంటుంది. కాకపోతే అండ్ వీళ్ళ ఆలోచన పరిధి చాలా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. చంద్రుడు 6-12 అనగానే కొంత మనస్కారు కూడా ఇబ్బంది పెడుతున్నప్పటికీ వీళ్ళు మిగిలిన వాళ్ళకన్నా ఎక్స్పాన్షన్ ఆఫ్ థాట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే డీప్గా ఆలోచించగలరు, డీప్గా ఫీల్ అవ్వగలరు దేన్నైనాను. బట్ ఎమోషనల్గా వీక్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ గుడ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ డాక్టర్స్కి చాలా బాగుంటుంది. అండ్ మదర్ కూడా యూజువల్లీ వర్కింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ కాంబినేషన్లోనూ. అండ్ చంద్రుడు ఈ ఆరో భావం కాంబినేషన్లో యూజువల్గా వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా చాలా బాగా వర్క్ చేయగలరు. ఎందుకంటే 12ని చూసినప్పుడు మిగిలిన వాళ్ళకన్నా డిఫరెంట్గా ఆలోచించడము, డిఫరెంట్ థాట్స్. అండ్ ఎందుకంటే 12th అనేది మనకి ఇట్స్ ఎన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ విజ్డమ్. అది ఒక రకంగా చూసినట్టయితే కొంత నష్టాలు ఉన్నప్పటికీ అది కూడా ఉంటుంది. సో ఆ కారణంగా కొంతవరకు బెనిఫిట్ కూడా ఉండొచ్చు. బట్ 12th in 6th అంటేనే అక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి. సో ఇక్కడ చంద్రుడు కూడా కళ్ళకి సంబంధించి కానీ, ఛాతీకి సంబంధించి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, కోల్డ్ కాఫ్ రిలేటెడ్వి ఇవి ఇచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా చంద్ర సంబంధమైన వాటిని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ కుజుడు కనుక వ్యయాధిపతి అయి యూజువల్గా ఆరో భావంలో ఉన్నప్పుడు దీస్ ఆర్ ద వెరీ యాక్టివ్ పీపుల్. చాలా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ ప్రాబ్లమ్స్ డీల్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంటే వాళ్ళకి నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనేది చాలా బోరింగ్. సో ఎప్పుడు ఒక థ్రిల్లింగ్ ఉండాలి లైఫ్లోనూ. అంటే ఇది ఎలాంటి ప్రొఫెషన్స్ని ఇస్తుందంటే యూజువల్లీ సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, సర్జరీ అండ్ హయ్యర్ లెర్నింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లోను, డిఫెన్స్ ఫీల్డ్స్లోనూ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెపన్స్ అంటే చాలా నచ్చుతాయి. వీళ్ళు ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో ఉండనియండి, డాక్టర్ అవ్వనియండి, ఆర్ మేబీ ఏ స్పోర్ట్స్ పర్సన్. కానీ ఇంటర్నల్గా వీళ్ళకి ఆ గన్స్ కానీ, పెద్ద పెద్ద చాకులు అంటే చూడండి, యూజువల్గా ఇది అమ్మాయిలైనా సరే, అమ్మాయిల దాంట్లో అయినాను ఇట్లాగా 6th 12th లార్డ్ అయిన కుజుడు 6లో ఉన్నప్పుడు యూజువల్గా వాళ్ళు దే లవ్ టు యూస్ పెద్ద పెద్ద నైఫ్స్ వాటిని యూస్ చేయడానికి ఇష్టపడతారు, కుకింగ్లో కానీ లేకపోతే దేనిలో అయినా సరే అనమాట, నార్మల్ వాటికన్నా. అట్లానే యూజువల్గా ప్యాషన్ అనేది ఉంటుంది, కలెక్ట్ చేయడం, గన్స్ కలెక్ట్ చేయడము. లేదా అవి చూడండి మనకి దే ఆర్ నాట్ అంటే వెపన్స్ అంటే పర్మిషన్ తీసుకుని కొనుక్కునేవని కాదు ఇక్కడ. యూజువల్గా చిన్నతనంలో కానీ ఒక ఏజ్ వచ్చాక కానీ ఫ్యాంటసీ అనేది ఉంటుందన్నమాట, ఒక మంచి వెపన్ ఉంటే బాగుంటుంది అని. అండ్ మోర్ ఓవర్ డిఫెన్స్ ఫీల్డ్లోనూ వాటిలోనూ వర్క్ చేయడానికి, అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ వీటిలో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే భూములు కొనుక్కునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భూమి కారకత్వం ఉంటుంది కదా, భూమిపుత్రుడు అంటారు కదా మన కుజుడిని. అందువల్ల బిజినెస్ వైజ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ వీళ్ళకి సొంతగా కొనుక్కోవాలంటే కొంత కష్టపడే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. బట్ డూయింగ్ బిజినెస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఫైర్ రిలేటెడ్ అంటే లైక్ ఫైర్ డిపార్ట్మెంట్స్లో కానీ, ఎనర్జీ డిపార్ట్మెంట్స్ కానీ, ఆర్ ఎనీ ఇంజనీరింగ్ ఫీల్డ్ అవకాశం ఉంటుంది. అంటే కుజ ఇచ్చేది అన్నీ ఇస్తాడు. లైక్ మీకు ఒక మంచి సర్జరీ రిలేటెడ్ సర్జన్ అవ్వచ్చు,
ఆర్ వెపన్స్ తయారు చేయడం అవ్వచ్చు, ఎక్సలెంట్ ఇంజనీరింగ్ స్కిల్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, డిఆర్డిఓ లాంటివి ఇట్లాంటివి, వీటిల్లో ఆ టెక్నాలజీని డెవలప్ చేయడం కావచ్చు, లేదా నార్మల్ అంటే ఎలాంటి ప్రొఫెషన్ అయినా యూజువల్గా సెక్యూరిటీ అండ్ వెపన్స్ వీటికి సంబంధించిన, అంటే సెక్యూరిటీ గార్డ్ అయినా అవ్వచ్చు. సో దీనిలో అంటే బలాలు, మిగిలిన గ్రహాల పరిస్థితులు, ఎక్సలెంట్ 10,000 బట్టి హౌ కుజా ఈజ్ గివింగ్ అనేది ఉంటుంది. బట్ ఏదైనా విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ ఉంటుంది, చాలా కాంపిటేటివ్ ఉంటారు అండ్ ప్రతిదీ కంపేర్ చేసుకుంటారు. ఈవెన్ విత్ ద ఫాదర్ ఆల్సో, మా ఫాదర్ ఇట్లా చేస్తే నేను దానికన్నా ఎక్కువ చేయాలి, లేదా అట్లీస్ట్ ఐ నీడ్ టు రీచ్. సో ఆ కంపారిజను, ఆ ప్యాషన్ అనేది వీళ్ళలో ఎక్కువ కనిపిస్తుందని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి బుధుడు కనుక 12th లార్డ్ 6వ భావంలో ఉంటే యూజువల్లీ వీళ్ళ తెలివితేటలు చాలా బాగుంటాయి. దే ఆర్ వెరీ క్యాలిక్యులేటెడ్ పీపుల్, బాగా మంచి అడ్వైజర్స్ అవుతారు. అండ్ సిఏస్ కానీ, లా కానీ, అండ్ అకౌంట్స్ రిలేటెడ్, ఫినాన్స్ రిలేటెడ్, ప్లానింగ్, స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, అంటే యూజువల్లీ మేనేజింగ్ ద థింగ్స్, ప్లానింగ్, మేనేజింగ్ అండ్ టెక్నాలజీ, వీటిల్లో ఎక్కువ స్కిల్ సెట్స్ ఉండే అవకాశము, ఎక్సెల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈవెన్ బుధుడు కూడా 12th చూసినప్పుడు ఆ క్యాలిక్యులేటింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే ఏదైనా బుధుడిచ్చే తెలివితేటలు, లాజికల్ తెలివితేటలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పచ్చు. అయితే వీళ్ళ చిన్న కమ్యూనికేషన్ మాట తీరు వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు కనుక మోస్ట్లీ మనకి ఈ లా కానీ, అడ్వైజరీ రిలేటెడ్, కౌన్సిలింగ్, అడ్వైజరీ అండ్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నప్పుడు మటుకు కన్సల్టేషన్ సర్వీసెస్ అనమాట ఉన్నప్పుడు దే ఆర్ గుడ్ మంచి సర్వీస్ని ఇచ్చేవాళ్ళు అవుతారని చెప్పచ్చు. అండ్ మోరోవరు ఇది విదేశాల్లో వర్క్ చేయడానికి అన్ని గ్రహాలు ఇస్తాయి. లైక్ 6లో ఉన్నవన్నీ 12 చూస్తాయి కాబట్టి ఆ ఫీల్డ్స్లో, ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కానీ, అంటే యూజువల్గా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్తే ఇంకా బాగుంటారు. పుట్టిన ప్లేస్లో కొంతవరకు కష్టపడే అవకాశం ఉంటుందని చెప్పచ్చు, బయట కంట్రీస్లోకి వెళ్తే బాగుంటారు. అండ్ ఇది జడ్జెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది, జ్యుడిషియరీలో వర్క్ చేయడానికి కూడాను. బికాజ్ బుధుడు ఆల్వేస్ జడ్జిమెంటల్, లైక్ ఆ లాజిక్ని దాన్ని ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అని చెప్పడం కాబట్టి దానిలో కూడా అవకాశాలు ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ గుడ్ ఫర్ మీడియా. అయితే మీడియాలో ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్లీ వీళ్ళు కోర్స్ ఇప్పుడు అన్ని మీడియాస్ అట్లానే ఉన్నాయి కాబట్టి యూజువల్గా 12th లార్డ్ అయిన బుధుడు 6వ భావంలో ఉన్నప్పుడు ఆ న్యూస్ కన్నా వ్యూస్ అనేవి ఎక్కువ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ మీడియాలో ఉన్నప్పుడు మటుకు ఇది కొంతవరకు ఉన్నదానికన్నా కొంత న్యూస్ యాడ్ చేసి ఎగ్జాగరేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. నెక్స్ట్ జూపిటర్ కనుక గురువు 12th లార్డ్ 6వ భావంలో ఉంటే ఎట్లా ఉంటుంది? ఈయన్ని విపరీత రాజయోగం అనడం కష్టం కొంచెం, ఎందుకంటే గురువు లాంటి గ్రహాలు వ్యయాధిపతి 6వ భావంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం అయినా నెంబర్ ఆఫ్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. క్యాష్ రూపంలో లిక్విడిటీ ఉండేది కష్టము. అయితే ఒక ప్రొడ్యూసర్గానో, లేకపోతే ఒక ఫైనాన్స్ బిజినెస్, లేకపోతే డైలీ ఫైనాన్సింగ్, అంటే అక్కడ ప్రొడ్యూసరు, ఒక ఫిలిం ప్రొడ్యూసరో లేకపోతే దేనికైనా ఫండింగ్ చేయడం కానీ, లేదా కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇన్వెస్టర్ అవ్వడము, అక్కడ నుంచి కింద వరకు, అంటే తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళకి డైలీ రొటీన్లో మనీ ఇచ్చి ఫైనాన్సింగ్ చేయడము. సో ఫైనాన్స్ రిలేటెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా వీళ్ళు మనీ రిలేటెడ్ ఇష్యూస్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎక్సలెంట్ ఫర్ లాయర్స్, లా రిలేటెడ్ అండ్ మనకి ఫైనాన్స్ రిలేటెడ్ నాలెడ్జ్ కోసము ఆర్ సర్వీసెస్ ఇవ్వడానికి, లైక్ సిఏస్ కానీ, ట్యాక్స్ రిలేటెడ్ కానీ, లాయర్స్ కానీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జడ్జెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫినాన్షియల్ ఫీల్డ్స్లో లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువ మనీని చూస్తూ ఉంటారు కానీ వాళ్ళ చేతిలో వచ్చేటప్పటికి మటుకు తక్కువ ఉంటుంది. సో యూజువల్లీ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు లోన్స్ ఉండడము, ఆ లోన్స్ ఆల్రెడీ ఉంటాయి బట్ ఆర్గనైజ్డ్, ఎలాగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లోన్స్ ఉండడము, అంటే ఒక హౌసింగ్ లోన్ ఇట్లా ఉన్నప్పుడు కొంత కాంపెన్సేట్ అవుతుంది. సో ఆ ఇంటెలిజెన్స్ అనేది పక్క వాళ్ళకి సలహా ఇచ్చే విషయంలో ఉన్నా కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి కొంతవరకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ ఎడ్యుకేషన్లో కూడా ఎక్కడైనా ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే ఈయనకి గురువుకి విద్యా కారకత్వం కూడా ఉంటుంది కదా, నాలెడ్జ్.
ఇక్కడ మనీ విషయంలోనూ అక్కడ ఎడ్యుకేషన్లోనూ. అయితే ఒకవేళ కనుక మీకు ఎక్సలెంట్ 4th హౌస్, 5th హౌస్, 2nd, 11th ఉన్నప్పుడు యూజువల్గా బిజినెస్లు చేయడం వాటి ద్వారా సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. అలానే గురు సంబంధమైన రోగాలు లైక్ పొట్టకి సంబంధించిన సమస్యలు, డయాబెటీస్ ఆర్ డైజెషన్ రిలేటెడ్ అండ్ ఫుడ్ రిలేటెడ్ అనమాట. తీసుకునే ఆహారం సరిగ్గా లేక దానివల్ల సమస్యలు రావడము, ఎక్స్పాన్షన్ అనమాట. పొట్టకి సంబంధించిన రోగాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి శుక్రుడు కనుక వ్యయాధిపతి 6వ భావంలో ఉంటే ముఖ్యంగా రిలేషన్స్ విషయంలో వీళ్ళు ఇబ్బంది పడతారు. ఒక ప్రేమ సక్సెస్గా అంటే లవ్ ఫెయిల్యూర్ని చూస్తారు అండ్ రిలేషన్స్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ ఎక్సలెంట్ ఫర్ నేనేం చెప్తానో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తున్నప్పుడు వీనస్ అనగానే 6, 12 కాంబినేషన్స్ వస్తే దే కెన్ వర్క్ ఇన్ లైక్ మన క్రియేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేయడానికి. లైక్ అది ఏదైనా అవ్వనియండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, ఆర్ మేబీ ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఆర్ మేబీ యూట్యూబర్ అవ్వచ్చు, ఆర్ మేబీ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫోటోగ్రఫీ అన్నా లేకపోతే ఆర్టిస్టిక్ టాలెంట్స్ వీటిలో వర్క్ చేసే అవకాశము ఉండొచ్చు. మేబీ ఒక మంచి మీరు ఇన్స్ట్రుమెంట్ ప్లేయరు, అదే ఇన్స్ట్రుమెంట్ టీచర్ అనమాట. అంటే ఏ గిటారో లేకపోతే కీబోర్డ్ నేర్చుకోవడం, పిల్లలకి నేర్పించడం. సో ఈ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ ప్యాషన్ నేర్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా స్కిన్ బ్యూటీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మచ్చలు రావడమో లేకపోతే స్కిన్ ఎలర్జీస్ ఉండడమో లేకపోతే గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడమో ఏదో ఒక ప్రాబ్లము పర్టికులర్గా ఆ దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు అవకాశం ఉంటుంది. అండ్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా ఫీమేల్ రిలేషన్స్ తోటి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అమ్మాయిలు అయితే లైక్ కజిన్స్ కానీ లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఉండే ఫీమేల్ రిలేషన్స్ కానీ. సో ఫీమేల్ రిలేషన్స్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అని చెప్పచ్చు. అండ్ మోరోవర్ వీళ్ళు లగ్జరీ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో కూడా ఉండొచ్చు. లైక్ బ్యూటీ, ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఆర్ మేబీ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఎక్కువ డ్రెస్సింగ్ మీద లేకపోతే కాస్మెటిక్స్ అని ఆర్ మేబీ జ్యువెలరీ అని ఎప్పుడూ వాళ్ళకి సంబంధించిన వాటి మీద ఎక్కువ స్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి సాటర్న్ వెరీ స్పెషల్ ప్లానెట్. సో ఈ నెల చూడాలి. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, అన్ని గ్రహాలు ఎంతో కొంత ఇబ్బంది పెడతాయి అనుకున్నాం. ఇక్కడ సాటర్న్ కనుక 12th ఆడే 6వ భావంలో ఉంటే రెండింటినీ కూడా స్లో చేసేస్తాడు. అంటే పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, అట్లా అని చెప్పి ఖర్చులు ఉండవు, అన్నీ స్లోనే. సో సాటర్న్ 6th హౌస్లో ఉన్నప్పుడు యూజువల్లీ దే విల్ బీ ఇంటూ బిజినెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. మైనింగ్ లాంటివి, ముఖ్యంగా పెట్రోలియం మైనింగ్ ఇలాంటి వాటిలో చాలా బాగుంటుంది వాళ్ళకి. అంటే అలాంటి కెరియర్స్ ఉండేది. అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆయన హీలర్ కాబట్టి మెడికల్ ప్రొఫెషన్ ఉండొచ్చు, ఫార్మసీ రిలేటెడ్ లైఫ్ సైన్సెస్ అన్నీ వస్తాయి. అండ్ రోగాలు కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఒక ఏజ్ వచ్చే వరకు ఏమి ఉండవని చెప్పచ్చు. అది కూడా వచ్చినా కూడా చాలా తక్కువ. అంటే లైక్ ఏ చేయి పట్టేయడమో, మోకాళ్ళ నొప్పులో, కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ మేజర్. మిగిలిన అన్ని గ్రహాల కన్నా ఈయన చాలా బెటరు. సాటర్న్ యాజ్ ఎ 12th లార్డ్ ఇన్ ద 6th హౌస్ ఈజ్ ఎక్సలెంట్. అయితే శనితోటి మనం ఏమనుకుంటాం, ఆయన ఎప్పుడూ పూర్తిగా మనము మంచే చేస్తాడని అనుకోకూడదు. 6వ భావంలో వ్యయాధిపతి 6లో ఉండడం వల్ల ఖర్చులు వీటన్నిటిని, అంటే ఆ నెగిటివిటీని అన్నింటినీ తగ్గించేస్తాడు. అక్కడ మనం బెనిఫిట్ పొందుతాం. అయితే వక్రించిన శని అయితే మటుకు కొంత అక్కడక్కడ మధ్య మధ్యలో ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే పర్టికులర్గా దశ జరుగుతున్నప్పుడు మీరు ఎటువంటి తప్పులు చేయకూడదు. ఎందుకంటే మిగిలిన గ్రహాలు పనిష్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా శని శిక్షాకారకుడు, ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి యూజువల్లీ బిజినెస్లో కానీ పాలిటిక్స్లో కానీ, ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ కూడా ఇచ్చేస్తాడు, పాలిటిక్స్లో కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సొంతగా చేసుకునే యాక్టివిటీస్లో ఆర్ మెడికల్స్లో ఉన్నప్పుడు మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా నిబద్ధతతోటి మిస్టేక్స్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది. పర్టికులర్గా దశ ఆర్ అంతర్దశ జరుగుతున్నప్పుడు చేసే తప్పులు బయటికి రావడము, శిక్ష అనుభవించాల్సి రావడం ఉండొచ్చు. అందుకే ఎప్పుడు కూడా నీడ్ టు బి మోర్ కేర్ఫుల్. అండ్ మోర్ ఓవర్ వర్కింగ్ విత్ హాస్పిటల్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఆర్ మేబీ సర్వీస్, ప్రజలకి సర్వీస్ చేసే అన్ని రకాలు, ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, మేబీ చిన్న కూరగాయలు పెట్టుకునేదైనా అవ్వచ్చు.
సో ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అన్ని గ్రహాలతో కంపేర్ చేసినప్పుడు సన్ కెన్ గివ్ రవి కానీ మనకి శని కానీ ఇవి కొంతవరకు మంచి చేస్తాయని చెప్పచ్చు. అందుకే మనకి చూడండి పాపగ్రహాలు ఉపచయాల్లో అని చెప్తారు. సో యూజువల్గా కుజుడు ఇక్కడ మనం చెప్పుకున్న వాటిలో కొంచెము మనకి బాగున్నది కుజుడు ఒకటి, సాటర్న్ ఒకటి, రవి ఇవి కొంత ఇస్తాయి. బట్ గురువు లాంటి గ్రహాలు సాఫ్ట్ ప్లానెట్స్ అక్కడ ఇబ్బంది పడతాయని చెప్పచ్చు. సో ఇది వ్యయాధిపతి అయినా ఏ గ్రహమైనా సరే ఆరో భావంలో ఉంటే ఎట్లాంటి ప్రొఫెషన్స్ని బెనిఫిట్స్ ఆర్ ఇది ఇచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ అన్ని గ్రహాలు కూడా ఫారెన్ ట్రావెల్స్ అండ్ ఫారెన్ రిలేటెడ్వి హెల్త్ ప్రాబ్లమ్స్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే guys, thanks for listening and please subscribe our channel MS Astrology. Bye.